సమ్మర్ వచ్చేసింది అండ్ ఫీమేల్స్లో భయం స్టార్ట్ అయింది. ఎందుకు అంటారా? యూరిన్ ఇన్ఫెక్షన్ సీజన్ మళ్ళీ స్టార్ట్ అయింది కదా. మరి అసలు ఫీమేల్స్లో ఎందుకబ్బా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ వస్తాయి? ఫీమేల్స్లో యురేత్రా మేల్ యురేత్రాతో కంపేర్ చేస్తే 5 times చిన్నగా ఉంటుంది. సో ఫీమేల్స్లో ఈ బ్యాక్టీరియా అనేది బ్లాడర్కి దండయాత్ర చేయడం చాలా ఈజీ. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి డర్టీ టాయిలెట్స్ని యూజ్ చేయడం వల్ల రావండి. ఆ టాయిలెట్ని ఎక్కడ యూజ్ చేయాల్సి వస్తుందో అని మనం వాటర్ తాగడం అవాయిడ్ చేయటం అండ్ యూరిన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచడం వల్ల వస్తుంది. సమ్మర్స్లో ఎస్పెషల్లీ డైలీ 2 to 3 liters ఆఫ్ వాటర్ తాగడం కంపల్సరీ. వాష్రూమ్ యూజ్ చేసిన ప్రతిసారి ఫ్రంట్ నుంచి బ్యాక్కి వాష్ చేసుకోవడం అండ్ హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంటర్కోర్స్ తర్వాత వితిన్ ½ an hour యూరిన్ పాస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద మైక్రోబ్స్ ఫ్లష్ అవుట్ అయిపోతాయి. ఇష్టానికి ప్రతి చిన్న ప్రాబ్లమ్కి యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నారా? వాటి వల్ల గుడ్ బ్యాక్టీరియా అనేవి డిస్ట్రాయ్ అయ్యి ఈ ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేసే బ్యాక్టీరియా ఓవర్ గ్రో అవుతాయి. సో యాంటీబయాటిక్స్ కంపల్సరీ ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో చాలా జుడిషియస్గా మాత్రమే యూజ్ చేయాలి. ఇవే కాకుండా కాటన్ బ్రీతబుల్ అండర్గార్మెంట్స్ని యూజ్ చేయండి. ఫ్రీక్వెంట్గా బ్లాడర్ని ఎంటీ చేయండి. థర్డ్, మీరు మరీ హార్ష్ సోప్స్ కానీ ఇంటిమేట్ వాషెస్ కానీ వాడటాన్ని అవాయిడ్ చేయండి. అండ్ నెంబర్ 4, మెన్స్ట్రువల్ ప్రోడక్ట్స్ని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండండి. అంటే మీ ప్యాడ్స్ కానీ టాంపాన్స్ కానీ. వీటి వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గించవచ్చు. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.